హాయ్ అండి. మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను మా అమ్మగారి రెసిపీ తీసుకొని. ఈరోజు మా అమ్మగారి వంటల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. పచ్చి బఠానీతో పులావ్ అండి. గ్రీన్ పీస్ పులావ్, మటర్ పులావ్ అని కూడా దీన్ని పిలుస్తారు. స్టే ట్యూన్ టు మై ఛానల్ చూడండి. ఈరోజు నేను గ్రీన్ పీస్ పులావ్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. మటర్ పులావ్ చేయడానికి ముందుగా బాస్మతి రైస్ ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఈ బాస్మతి రైస్ అయితే మీడియం బాస్మతి ఉంటుంది కదండి, మీడియం బాస్మతి నేను ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ రైస్ని మంచిగా కడిగి నేను ఒక 20 మినిట్స్ వరకు నానబెట్టుకున్నానండి. ఇంకా ఇక్కడ పచ్చి బఠానీని కూడా నీట్ చేసుకొని సైడ్లో పెట్టుకున్నాను. ఇంకొక ప్లేట్లో ఇక్కడ పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, అల్లం, ఇంకా నిమ్మరసం అండి. ఇంకొక ప్లేట్లో ఇక్కడ మీకు బిర్యానీ మసాలాలు చూపెడుతున్నానండి. మెయిన్ ఏంటంటే బిర్యానీ మసాలాలో మా అమ్మగారు అయితే సోంపు ఉంటుంది కదా, కొద్ది ఫ్లేవర్ కోసం సోంపు కూడా వేసేవాళ్ళు. కొందరు వేయరు, కానీ మా అమ్మగారు వేసేవాళ్ళు కాబట్టి నేను అలాగా మీకు చూపెడుతున్నాను. ఇక్కడ మీరు కూడా ఒకసారి వేసి ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, బిర్యానీ మసాలాలో సోంపు, జీలకర్ర, మిరియాలు, జావిత్రి, ఇంకా ఏంటంటే చిన్న ఇలాచి, పెద్ద ఇలాచి, బిర్యానీ ఆకు, ఇంకా స్టార్ అండి. ఇప్పుడు ఇక్కడ కుకింగ్ ప్రాసెస్ చూపెడుతున్నానండి. స్టవ్ పైన ఆల్రెడీ మూకుల్లో నెయ్యి వేసి వేడవడానికి పెట్టానండి. యాక్చువల్గా నార్త్ ఇండియాలో ఉంటాను కాబట్టి ఇక్కడ చలికి నెయ్యి చాలా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, నెయ్యి మంచిగా కరిగిపోయి మంచిగా వేడెక్కింది. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఇక్కడ బిర్యానీ మసాలాలు మీకు చూపెట్టాను కదా ప్లేట్లో, ఆ బిర్యానీ మసాలాలు వేసి దీన్ని ఇప్పుడు కొద్దిగా మంచిగా ద్వారగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ బిర్యానీ మసాలాలు మంచిగా నెయ్యిలో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో పచ్చిమిరపకాయలు ఇంకా అల్లం వేసానండి. దీన్ని కూడా కొద్దిగా మంచిగా కలుపుదాం. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇక్కడ పచ్చి బఠానీని నీట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు దీంట్లో మనం పచ్చి బఠానీని వేసి దీన్ని కూడా కొద్దిగా మంచిగా ఇప్పుడు మిక్స్ చేసుకుందాము. ఈ మటర్ పులావ్లో పచ్చి బఠానీ కొద్దిగా ఎక్కువగా తీసుకుంటే టేస్టీగా ఉంటుందండి. ఇక్కడైతే నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 1 గ్లాస్ పైన నేను ఇక్కడ పచ్చి బఠానీని నేను తీసుకున్నానండి. ఇప్పుడు దీని పచ్చి బఠానీని నెయ్యిలో కొద్దిగా మంచిగా మనం కలుపుతూ మంచిగా దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నెయ్యిలో పచ్చి బఠానీ కొద్దిగా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో జీడిపప్పు వేస్తున్నానండి. జీడిపప్పు ఇక్కడ మీరు తక్కువ ఇంకా ఎక్కువ మీరు చేసుకోవచ్చండి. జీడిపప్పుని వేసిన తర్వాత దీన్ని కూడా కొద్దిగా మంచిగా ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇలా కలుపుకోవాలి. జీడిపప్పు వేసి మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో బియ్యం వేస్తున్నానండి. బియ్యాన్ని ఆల్రెడీ మంచిగా కడిగి ఒక 20 మినిట్స్ వరకు ఇక్కడ నేను నానబెట్టుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర సోనా మసూరి రైస్తో చేస్తే నానబెట్టే అవసరం లేదు. నార్మల్గా మీరు కడిగి కూడా ఈ మటర్ రైస్ని మీరు ప్రిపేర్ చేయొచ్చండి. ఒకవేళ లాంగ్ గ్రెయిన్ ఉంటుంది కదా, కొద్ది బాస్మతిలో క్వాలిటీ ఉంటాయి కదండి, కొద్ది పెద్ద క్వాలిటీ అయితే మీరు దీన్ని 30 మినిట్స్ కూడా నానబెట్టుకోవచ్చు. కానీ ఇది కొద్ది మీడియం క్వాలిటీ కాబట్టి నేను 20 మినిట్స్ ఇక్కడ నానబెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు వేసి దీన్ని కూడా మంచిగా ఫ్లిప్ చేస్తూ మంచిగా కలిపానండి. ఇప్పుడు ఇక్కడ తీసుకోబోయే జాగ్రత్తలు ఏంటంటే అండి, ఇప్పుడు మనం రైస్ వేసిన తర్వాత మెల్లిగా ఫ్లిప్ చేయాలి, లేకపోతే ఇక్కడ మెతుకులు ఇరిగిపోతాయండి. మెల్లిగా ఫ్లిప్ చేస్తూ మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా మంచిగా ఫ్లిప్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే ఉప్పు మన రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ మనం చేసుకోవచ్చండి. సాల్ట్ వేసాను ఇక్కడ. ఇంకేంటంటే గరం మసాలా ఉంటుంది కదండి, ఇప్పుడు నేను దీంట్లో గరం మసాలాని నేను వేసాను. ఇదైతే హోమ్ మేడ్ గరం మసాలా అండి. ఇప్పుడు ఇక్కడ ఉప్పు ఇంకా గరం మసాలా వేసి దీన్ని మంచిగా మెల్లిగా ఫ్లిప్ చేస్తూ మంచిగా కలిపానండి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో వాటర్ వేసుకుందాం. నీళ్ళైతే ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 2 గ్లాస్ వాటర్ని నేను ఇక్కడ యాడ్ చేశానండి. నీళ్ళు వేసిన తర్వాత దీన్ని మెల్లిగా కొద్దిగా మనం కలుపుకుందాం. కలిపిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో దీంట్లో కొద్దిగా ఇప్పుడు మనం ఏంటంటే నిమ్మరసం ఉంటుంది కదండి, ఇప్పుడు మనం దీంట్లో నిమ్మరసం వేద్దాం. నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ ఉంటే ఆ నిమ్మరసాన్ని నేను వేసానండి. మీరు మీ పులుపుకి తగ్గట్టు మటర్ పులావ్కి రైస్కి తగ్గట్టు తక్కువ ఎక్కువ మీరు చేసుకోవచ్చు. నిమ్మరసం వేయడం మర్చిపోద్దండి. ఇప్పుడు నిమ్మరసం వేసి దీన్ని మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీనిపైన మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదండి, స్టవ్ ఫ్లేమ్ నేను ఇక్కడ మీడియం టు హైలో నేను పెట్టాను. ఇప్పుడు వాటర్లో మంచిగా రోలింగ్ వస్తుంది కదా, వాటర్ ఇక్కడ కొద్దిగా రోల్ అయ్యేటప్పుడు మనం దీనికి ఏంటంటే ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని మనం ఇక్కడ తగ్గించేసుకుందాం. సిమ్లో పెట్టి మళ్ళీ ఒక 20 మినిట్స్ వరకు దీన్ని అలాగే వదిలేద్దామండి. వాటర్ కొద్దిగా మరగడం మొదలవుతుంది కదండి, ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఫ్లేమ్ని మనం లో చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ఒక 20 మినిట్స్ తర్వాత ఇక్కడ మీకు మూత విప్పి నేను చూపెడుతున్నాను. మటర్ పులావ్ ఇక్కడ మంచిగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మెల్లిగా నేను ఫ్లిప్ చేసి మీకు ఇక్కడ నేను చూపెడతాను. రైస్ కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి మెల్లిగా ఫ్లిప్ చేసుకోవాలి, లేకపోతే మెతుకులు ఇక్కడ ఇరిగిపోతాయండి. చూసారు కదా ఎంత విడివిడిగా మంచిగా మటర్ పులావ్ ఇక్కడ మెతుకులు అతుక్కోకుండా విడివిడిగా ఎంత మంచిగా మటర్ పులావ్ రెడీ అయిపోయింది కదా.
మీరు కూడా ఒకసారి వింటర్స్లో ఈ పచ్చి బఠానీతో ఒక్కసారి మటర్ పులావ్ని డెఫినెట్లీ ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వింటర్స్లో నో ఆనియన్ నో గార్లిక్తో ఈ మటర్ పులావ్ని నేను ప్రిపేర్ చేశానండి. చూసారా మెతుకులు అతుక్కోకుండా విడివిడిగా ఎంత మంచిగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఈ మటర్ పులావ్ది మీకు ప్లేటింగ్ కూడా చేసి నేను చూపెడతానండి. ఈ మటర్ పులావ్ని సింపుల్గా మీరు పెరుగు పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ఈ మటర్ పులావ్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదేనండి ఒక చిన్న రెసిపీ ఈరోజు మీకోసం నేను తెచ్చాను. ఈ వింటర్ స్పెషల్ మటర్ పులావ్ ఇదేనండి ఫ్రెష్ గ్రీన్ పీస్తో ఈరోజు నేను పులావ్ని నేను ప్రిపేర్ చేశాను. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ఈ పచ్చి బొటాని పులావ్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ నా పులావ్ మీకు మంచిగా అనిపిస్తే మటర్ పులావ్ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరేనండి మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసమండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.